నాకు తెలిసి చాలా మంది మారుతి సుజుకి డిజైర్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. అందుకే మీకోసమే నాకు వీలైనంత త్వరగా మారుతి సుజుకి డిజైర్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మీ ఆటోమొబైల్ సంబంధించిన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. అంతేకాకుండా నా లైఫ్ స్టైల్ అని కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, అది ఇట్స్ మీ అను అని చెప్పి, దాని లింక్ కూడా కింద ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. మారుతి సుజుకి డిజైర్ ఇది 4 వేరియంట్స్ లో అయితే మన ముందుకు వచ్చింది. అది LXi, VXi, ZXi అండ్ ZXi ప్లస్ అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది ZXi ప్లస్. ఇది టాప్ ఎండ్. నా ముందు కనిపిస్తుంది కంప్లీట్ గా చెర్రీ రెడ్ కలర్ లో, చాలా అట్రాక్ట్ చేస్తోంది. ఇది సింగిల్ కలర్ అన్నమాట. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 11,77,000 ఉంది. ఇంకా దీని ఇంజన్ విషయానికి వచ్చేస్తే 1.2 లీటర్ జెడ్ సిరీస్ ఇంజన్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. దీని మాక్సిమం పవర్ వచ్చి 81.58 PS ఉంది అండ్ మాక్సిమం టార్క్ వచ్చి 111.7 Nm మాక్సిమం టార్క్ ఉంది. ఇంకా దీని ఇంజన్ సీసీ వచ్చి 1197 cc ఉంది. బ్యానెట్ క్లోజ్ చేసేటప్పుడు తెలుస్తుంది దీని బిల్డ్ క్వాలిటీ ఎంత ఉంది అనేది. ఉండదా మరి? దీన్ని గ్లోబల్ ఎన్కాప్ లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఈ కారు మనకి రివ్యూకి ఇచ్చిన వాళ్ళు అయితే ESI లో ఉన్న సాయి సర్వీస్ మారుతి సుజుకి షోరూమ్ వాళ్ళు. మీరు కనుక టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, కార్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. ఫ్రంట్ లో చూస్తున్నట్టయితే గ్రిల్ పార్ట్ అయితే బ్లాక్ లో ఇచ్చారు. పైన క్రోమ్ ఎలిమెంట్ తో సుజుకి మనకి లోగో అయితే కనిపిస్తోంది. దానిపైన ఒక లైన్ అయితే క్రోమ్ ఎలిమెంట్ తో ఇచ్చారు. కింద అంతా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. పైన పియానో బ్లాక్ కలర్ ఉంది. నెంబర్ బోర్డ్ దగ్గర అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. కింద మళ్ళీ బంపర్ దగ్గర బాడీ కలర్ ఉంది, చెర్రీ రెడ్ అండ్ పియానో బ్లాక్ తోటి. లుక్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయింది. ఫాగ్ లాంప్స్ మనం కింద చూస్తున్నాం. దీని చుట్టూ కూడా హార్డ్ ప్లాస్టిక్ తోటి డిజైన్ చేస్తుంది. మెయిన్ కావాల్సింది హెడ్ లాంప్స్. ఇది విత్ ఎక్కువ ఉంది. లైట్ ఆన్ చేస్తే మనకు తెలుస్తుంది. క్రిస్టల్ విజువల్ తోటి హెడ్ లాంప్స్ విత్ తో ఉంది. DRL లైట్స్ హెడ్ లాంప్స్ కింద. సైడ్ లో అయితే క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. హెడ్ లాంప్స్ కి క్రోమ్ ఎలిమెంట్. దీని డిజైన్ లుక్ అయితే పెంచడం కోసం అని చెప్పి ఇలాగా డిజైన్ చేశారు. సైడ్ పార్ట్ గా వచ్చేస్తే టైర్ అన్నమాట. ఇది డ్యూయల్ కలర్ లో ఎలోవిల్ వీల్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ ఉంది. ఇది 15 ఇంచ్ ఎలోవిల్ వీల్ అన్నమాట. బేసిక్ లో మాత్రం ఫ్రంట్ లో డిస్క్ వచ్చి బ్యాక్ లో డ్రమ్ వస్తుంది. ఇది హై ఎండ్ కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. పియానో బ్లాక్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. బాడీ క్లాడింగ్ అంతా కూడా చాలా స్టైలిష్ గా సైడ్ నుంచి ప్రొఫైల్ అయితే అందంగా కనిపిస్తుంది. సైడ్ మిర్రర్ చూస్తే బాడీ కలర్ లోనే మిర్రర్ అయితే ఉంది. ఏదైతే చెర్రీ రెడ్ ఉందో అదే ఉంది. మనకి ఇక్కడ ఇండికేటర్ లైట్స్ కనిపిస్తున్నాయి. ఇది 360 డిగ్రీ కెమెరా కాబట్టి ఫ్రంట్ లో ఒక కెమెరా ఉంది. సైడ్ లో అయితే 2 మిర్రర్లకి ఇక్కడైతే కెమెరా ఉంది. ఇంక ఇక్కడ నుంచి చూస్తే మనకి గ్లాస్ పైన అంతా కూడా మనకి పియానో బ్లాక్ కలర్ తోటి ఉంది స్టైలిష్ గా. దానిపైన చిన్న క్రోమ్ ఎలిమెంట్ లైన్ అయితే యూజ్ చేశారు. వర్షం పడ్డప్పుడు ఆ రెయిన్ అంతా కూడా విండోలో నుంచి లోపలికి రాకుండా స్పెషల్ గా అయితే ఇది డిజైన్ చేసి ఉన్నాయి. అండ్ విండోకి కింద కూడా క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. పైన కూడా క్రోమ్ ఎలిమెంట్, మధ్యలో పియానో బ్లాక్ తోటి మనకి రెయిన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అన్నమాట. ఇంకా హ్యాండిల్స్ విషయానికి వస్తే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. నార్మల్ గా చూస్తుంటే మనకి బాడీ కలర్ లో కనిపిస్తుంది హ్యాండిల్, లేదంటే క్రోమ్ ఎలిమెంట్ తో కనిపిస్తుంది. కాకపోతే లోపల బాడీ కలర్ ఇచ్చి దీని అవుటర్ లైన్ మాత్రం క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు. ఇది నాకు కంప్లీట్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. అంటే దీని అందాన్ని ఇంకా పెంచుతుంది. సైడ్ ప్రొఫైల్ కూడా అంతే అందంగా ఉంది. డ్రైవర్ కి అండ్ కో డ్రైవర్ కి కూడా సెన్సార్ డోర్ ఓపెన్ ఉంది. చూస్తున్నారు కదా, సెన్సార్ డోర్ ఓపెన్ ఇచ్చారు. ఇంకా ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 37 లీటర్స్ ఉంది. ఇందులో ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ రెండు అవైలబుల్ గా ఉన్నాయి. మాన్యువల్ అయితే 24 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ లో అయితే 25 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే CNG కూడా అవైలబుల్ గా ఉంది. అది VXi అండ్ ZXi మోడల్ లో మాత్రమే. CNG మైలేజ్ విషయానికి వచ్చేసరికి 35 కిలోమీటర్స్ పర్ కేజ్ అయితే ఇస్తుంది. ఇంకా రేర్ పార్ట్ విషయానికి వస్తే ఫ్రంట్ లో హెడ్ లాంప్స్ దగ్గర ఎలాగైతే క్రోమ్ ఎలిమెంట్ ఇలా డిజైన్ చేశారో సేమ్ రేర్ లో కూడా బ్రేక్ లాంప్స్ కి ఇలాగే క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేస్తుంది. ఇదైతే కంప్లీట్ గా మనకి 3D ఎఫెక్ట్ తో ఉంది. బ్రేక్ లాంప్స్ సైడ్ నుంచి కూడా బ్యాక్ వరకు ఉంది అనమాట 3D ఎఫెక్ట్ లో. టైల్ గేట్ దగ్గర చూస్తే పియానో బ్లాక్ కలర్ లో అండ్ క్రోమ్ ఎలిమెంట్ తోటి ఇదంతా డిజైన్ చేసి ఉంది. సుజుకి క్రోమ్ ఎలిమెంట్ లోగో అయితే కనిపిస్తోంది. ఇది ఏరోడైనమిక్ డిజైన్ తోటి డిజైన్ చేశారు. టైల్ గేట్ దగ్గర అంతా కూడా డిఫాగర్ లైన్స్ ఉన్నాయి. వైపర్ అయితే లేదు. హై మౌంట్ బ్రేక్ లాంప్ అయితే కనిపిస్తుంది. షార్క్ షేప్డ్ యాంటీనా. ఇది బేసిక్ నుంచి కూడా షార్క్ షేప్డ్ యాంటీనా అయితే ఇస్తున్నారు అనమాట. కింద కూడా పియానో బ్లాక్ లో సెల్ఫ్ డిజైన్ ఒకటి కనిపిస్తుంది డైమండ్ కట్ తోటి. ఇది మెయిన్ గా థీమ్ గా తీసుకున్నారు. దీని లుక్ అయితే ఇంకా అట్రాక్ట్ చేస్తుంది అనమాట విత్ క్రోమ్ ఎలిమెంట్. సైడ్ లో చూస్తున్నట్టయితే క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. బ్యాక్ లో 4 సెన్సార్స్ మనం చూస్తున్నాం. 360 డిగ్రీ కెమెరా కదా, ఇది రేర్ లో కెమెరా అనమాట. ఇక్కడ కనిపిస్తోంది డిజైర్ క్రోమ్ ఎలిమెంట్ తోటి చాలా అందంగా కనిపిస్తోంది. ఇది 4th జనరేషన్ వెహికల్
2008 నుంచే మనకి డిజైర్ అవైలబుల్ గా ఉంది. 4th టైం అన్నమాట దీని మోడల్ ని అయితే చేంజ్ చేసుకొని మళ్ళీ మన ముందుకు వచ్చేసింది. ఫైనల్లీ డిజైర్ కీ అయితే నా చేతిలో ఉంది. చూసారు కదా, చాలా అందంగా కనిపిస్తుంది. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ లో మారుతి సుజుకి లోగో క్రోమ్ ఎలిమెంట్ తోటి చాలా క్యూట్ గా ఉంది. అండ్ కీ మీద అయితే లాక్ అండ్ అన్లాక్ బటన్స్ అయితే ఉన్నాయి. దాంతో పాటు టైల్ గేట్ లాక్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఇది సెడాన్ మోడల్ లో మనకి బూట్ స్పేస్ ఓపెన్ చేసేది తెలియదు అనమాట. డ్రైవర్ సీట్ లో గానీ బ్యాక్ లో కూర్చున్న వాళ్ళకి ఇది బూట్ స్పేస్ ఓపెన్ చేసి ఎవరైనా మన లగేజ్ గానీ అలాంటివి తీసేసే ఛాన్స్ ఉంది. సో అందుకని మనం కీ నుంచి లాక్ ఓపెన్ చేస్తే గానీ బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేయలేం. అక్కడ నుంచి లాక్ తీస్తే ఇక్కడ బటన్ ఉంటుంది. సో ఆ బటన్ ప్రెస్ చేసి మనమైతే డోర్ ఓపెన్ చేస్తాం. ఇది హైడ్రాలిక్. నేను జస్ట్ సింగిల్ ప్రెస్ చేయగానే వచ్చేసింది. సో చాలా స్పీడ్ గా వస్తుంది. టైల్ గేట్ ని హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఎంత వరకు లేవాలనేది పైకి అంతవరకు లేస్తుంది అనమాట. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే 385 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇందులో ఉంది. పెద్ద సూట్ కేసులు అయితే ఒక 4 దాకా అయితే పెట్టుకోవచ్చు. ది టూల్ కిట్ అండ్ స్పేర్ టైర్ అయితే దీని కింద ఉంది. స్పేర్ టైర్ వచ్చి మనకి 14 ఇంచ్ స్టీల్ స్పేర్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏరోడైనమిక్ డిజైన్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక్కడ రూఫ్ రైలింగ్ కనిపిస్తుంది. ఇది కూడా పియానా బ్లాక్ కలర్ తో. మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది మారుతి సుజుకి డిజైర్ కాంపాక్ట్ సిడాన్ అన్నమాట. కాంపాక్ట్ సిడాన్ ఏంటంటే మనకి కొంచెం లెంత్ అయితే తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇంజన్ కెపాసిటీకి వచ్చేసరికి పెట్రోల్ ఇంజన్ అయితే 1.2 లీటర్ కన్నా తక్కువ, డీజిల్ ఇంజన్ అయితే 1.5 లీటర్ కన్నా తక్కువ ఉండేదాన్ని కాంపాక్ట్ సిడాన్ అంటారు అనమాట. ఈ మారుతి సుజుకి డిజైర్ అనేది కాంపాక్ట్ సిడాన్ లోకి వస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే కనిపిస్తోంది సీట్ అన్నమాట. ఈ సీట్ అంతా కూడా డ్యూయల్ కలర్ లో ఉంది. సెల్ఫ్ డిజైన్ తోటి స్టిచ్ చేసి ఉంది. చాలా అందంగా కనిపిస్తుంది. సీట్ కూడా చూడగానే లుక్ అయితే అందంగా కనిపిస్తుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు ఇద్దరికి కూడా, డ్రైవర్ కి అండ్ కో డ్రైవర్ కి. అండ్ ఇక్కడ చూస్తున్నాం హైట్ అడ్జస్ట్మెంట్ కి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ తీయడానికి ఫ్రంట్ లో అయితే ఇక్కడ లివర్ ఉంది. ఇది మాత్రం హైట్ అడ్జస్ట్మెంట్. చూస్తున్నారు కదా, హైట్ అయితే అడ్జస్ట్ అవుతుంది. ఇది రెక్లైనర్ కోసం అన్నమాట. డోర్ అయితే 3 కలర్స్ లో కనిపిస్తుంది. ఇదంతా బ్లాక్, ఇది లైట్, ఇది డిజైన్ చేశారు. క్రోమ్ ఎలిమెంట్ తోటి హ్యాండిల్ ఉంది. లాక్ అండ్ అన్లాక్ బటన్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ కూడా బ్లాక్ మీద సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు అనమాట. ఇదంతా పవర్ విండో బటన్స్, ORVM కంట్రోల్ కి సంబంధించిన బటన్స్, విండోస్ క్లోజ్ కి అన్ని సంబంధించిన బటన్స్ అంతా కూడా ఇక్కడ ఉంది. చిన్న స్లాట్ ఉంది కీస్ పెట్టుకోవడానికి, ఆర్మ్రెస్ట్. ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ ఉంది. ఇంకా ఈ కిందకి వచ్చేసరికి ఇదంతా కూడా హాట్ ప్లాస్టిక్ తో ఉంది. ఇక్కడ బాటిల్ హోల్డర్ ఉంది. ఇక్కడ చిన్న స్లాట్ ఉంది ఇంకేదైనా థింగ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ పెద్ద స్పీకర్ ఉంది. విండో పక్కన చిన్న స్పీకర్ ఉంది. ఇక్కడ ఇది కొత్తగా కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ ఏంటంటే మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు చూసారు కదా, సుజుకి లోగో అయితే బ్లూ కలర్ లో కింద అయితే కనిపిస్తుంది. నైట్ టైం అయితే చాలా అందంగా ఉంటుంది. మనం ఎక్కే ముందు కూడా మనకి ఇక్కడ చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే యూజ్ చేసి ఉంది. గ్రే కలర్ లో కనిపిస్తోంది. ఇదంతా కూడా 3 పెడల్స్ కనిపిస్తున్నాయి. ఇది మాన్యువల్ నేను చూపిస్తుంది కారు. ఇక్కడ కనిపిస్తుంది బానెట్ ఓపెన్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి బటన్స్. ఇదంతా కూడా లైట్ కలర్ లోనే ఉంది. బటన్స్ అంతా బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. ఆటో స్టాప్ కి సంబంధించిన బటన్ ఇది. అండ్ ఇక్కడ ఇంజిన్ స్టాప్ అండ్ స్టార్ట్ అన్నమాట. దానికి సంబంధించిన బటన్, దానికి అవుట్ లైన్ అయితే క్రోమ్ ఎలిమెంట్ తోటి ఇచ్చారు. ఇక్కడ 360 డిగ్రీ కెమెరా ఉంది కదా, దానికి సంబంధించిన బటన్. కెమెరా ఆన్ చేసుకోవడానికి ఇది యాంటీ స్కిడ్ కి సంబంధించిన బటన్ ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నాం చిన్న ఏసీ వెంట్. దీనికి అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. అడ్జస్ట్ చేసుకోవడానికి, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, అడ్జస్ట్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే స్టీరింగ్ చూస్తున్నాం. ఇక్కడ మారుతి సుజుకి లోగో క్రోమ్ ఎలిమెంట్ తో కనిపిస్తుంది. దాని అవుట్ లైన్ రౌండ్ గా అయితే క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. ఇదంతా క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్. ఇక్కడంతా మీడియా అండ్ ఆడియో కంట్రోల్ కి సంబంధించిన బటన్స్. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, మోడ్స్ మార్చుకోవడానికి ఇదంతా ఇక్కడ ఇచ్చారన్నమాట. కాల్ అటెండ్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. రైట్ సైడ్ హై బీమ్ లో బీమ్ కంట్రోలర్స్, లెఫ్ట్ సైడ్ అయితే వైపర్ కంట్రోలర్స్. క్లస్టర్ విషయానికి వస్తే మనం ఇంజన్ ఆన్ చేస్తే గానీ మనకి క్లస్టర్ అయితే కనిపించదు. ఇంజన్ ఆఫ్ లో ఉన్నా కూడా డోర్ అయితే ఓపెన్ చేసి ఉంది అని అయితే చూపిస్తోంది. ఇంజన్ ఆన్ చేసి చూద్దాం. మారుతి సుజుకి వెల్కమ్ చెప్తుంది. మనకి టచ్ స్క్రీన్ పైన లో ఫ్యూయల్ అని చూపిస్తోంది. రేంజ్ అయితే చూపిస్తుంది. 3 ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, అది కూడా రిమైండ్ చేస్తోంది. అక్కడ ఇక్కడైతే 9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇచ్చారు. ఇదంతా కూడా పియానా బ్లాక్ తోటి డిజైన్ చేసింది. టచ్ స్క్రీన్ అవుట్ లైన్ అంతా కూడా. ఇదంతా మ్యూజిక్ సిస్టమ్, కాల్స్ కి హోమ్ బటన్. హోమ్ బటన్ లోనే ఉన్నాము ఇప్పుడు మనం ప్రస్తుతానికి. ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తోంది ఇక్కడ. అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లో అయితే డిస్ప్లే సెట్టింగ్స్, డేటా, టైమ్, లాంగ్వేజ్, లాక్, కీప్యాడ్ వైల్ డ్రైవింగ్ అన్నమాట. స్క్రోల్ త్రాట్, సర్వీస్ వీల్, ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ ప్లే సపోర్ట్ అయితే చేస్తుంది మనకి స్క్రీన్. అంతేకాకుండా సుజుకి యాప్ కూడా మనం దీనిలో ఇన్స్టాల్ చేసుకుంటే దానికి సంబంధించి కూడా మనం బెనిఫిట్
బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. దీనిలో ఏంటంటే అడ్వాన్స్ ఫీచర్, మనం కార్ ఎవరికైనా ఇస్తే మన కార్ సేఫ్ గా ఉండాలని మనం ఆలోచిస్తాం కాబట్టి మన కార్ కి ఒక స్పీడ్ లిమిట్ పెట్టుకొని వేరే వాళ్ళకి కార్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ స్పీడ్ లిమిట్ కనుక దాటితే మనకైతే అలర్ట్స్ చూపిస్తాయి అనమాట. దానికి సంబంధించిన అలర్ట్స్ అన్ని ఇవి. అలర్ట్ వాయిస్ ప్రాంప్ట్స్ కూడా ఇచ్చింది ఇక్కడ. సో దానికి సంబంధించినవన్నీ డ్రైవ్ లిస్ట్, ఫోన్, వైఫై సెట్టింగ్స్, వాల్యూమ్స్, ఇది సౌండ్ కి సంబంధించింది, బ్యాలెన్స్ ఫేడర్ అంటే వాల్యూమ్ మనకి నీట్ గా రావడానికి దానికి సంబంధించింది అనమాట. ఆటోమేటిక్ సౌండ్ లెవెల్ అడ్జస్ట్మెంట్ ఉంది, ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది, దానికి సంబంధించిన హిస్టరీ కూడా చూపిస్తుంది, డ్రైవింగ్ రేంజ్ కూడా చూపిస్తుంది, యావరేజ్ డ్రైవింగ్ అది కూడా చూపిస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ అనేది. 360 డిగ్రీ కెమెరా కదా. కెమెరా క్లారిటీ అయితే చూసేద్దాం ఇప్పుడు మనము. ఇది హెచ్డి క్లారిటీలో ఉంది కెమెరా, ఇది 2D లో ఉంది, ఇదైతే 3D లో మనకి విజువల్ కనిపిస్తుంది. చూసారా 3D లో. యాక్చువల్గా ఇది బాగా జూమ్ చేసింది, పార్క్ చేసింది కాబట్టి వైల్ డ్రైవింగ్ ఇది చాలా నీట్ గా కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే విజువల్ క్లారిటీ ఎలా ఉంది అనేది. సో క్లారిటీ అయితే చాలా బాగుందని చెప్పాలి. టచ్ స్క్రీన్ కింద అయితే ఏసీ వెంట్స్ ఉన్నాయి, దానికి మధ్యలో మనకి పార్కింగ్ బటన్ ఉంది, దాని కింద అయితే ఫ్రెష్ ఎయిర్ కి సంబంధించింది, ఏసీకి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆటో కూడా పెట్టుకోవచ్చు, ఆఫ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన బటన్స్. ఇంకా కింద చూస్తున్నట్టయితే యూఎస్బి ఛార్జింగ్ స్లాట్ ఒకటి ఉంది, 12 volts ఛార్జింగ్ స్లాట్ ఒకటి ఉంది, ఈ 2 స్లాట్స్ ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉందన్నమాట. ఇది మిడ్ వేరియంట్ నుంచి అవైలబుల్ గా ఉంటుంది వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. దానికి సంబంధించిన స్లాట్ ఇక్కడ 2 cup holders అయితే ఉన్నాయి. గేర్ లివర్ అయితే మనం చూస్తున్నాం 5 gear విత్ రివర్స్ అన్నమాట. ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం చాలా కార్లు డోర్ సరిగ్గా ఓపెన్ చేయకపోతే డ్రైవర్ దగ్గర క్లస్టర్ లో కనుక చూపిస్తుంది డోర్ క్లోజ్ అవ్వలేదు అని చెప్పి రెడ్ మార్క్ లో. అది డ్రైవర్ చూసుకుంటే ఓకే, చూసుకోకపోతే మాత్రం ఇక తెలియదు, అలాగే డ్రైవ్ చేసేస్తూ ఉంటారు. కాకపోతే ఇందులో డోర్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే కూడా సౌండ్ చేస్తుంది చూసారా, ఇరిటేటింగ్ గా అనిపించినా కూడా అది ది బెస్ట్ ఫీచర్ అండి. ఎందుకంటే చాలా సార్లు మా ఫ్యామిలీ మేము డ్రైవ్ చేసేప్పుడు డోర్ క్లోజ్ అవుతుంది. అది కూడా పిల్లలు ఏంటంటే హడావుడిగా అలా వేసేస్తారు, మనకి అది ఇండికేట్ చేయదు. ఎన్నిసార్లు అమ్మా అనుకున్న రోజులు ఉన్నాయి. పిల్లలు ఆ డోర్ కి జారబడి కూర్చుంటారు, త్రుటిలో తప్పిందా అన్నంత ఉంటుందండి. సో అలాంటి ఇబ్బంది లేకుండా నేను డోర్ అయితే సరిగ్గా క్లోజ్ చేయలేదు, సో దానికి గయ్యమైన సౌండ్ చేస్తా ఉంది. ఇప్పుడు డోర్ సరిగ్గా క్లోజ్ చేస్తాను. చూసారా, డోర్ క్లోజ్ చేయగానే సౌండ్ అయితే ఆగిపోయిందండి. సో గొడవ వదిలిపోయింది. ఓకే, ఇది సింగిల్ సన్ రూఫ్ అనమాట, లేదంటే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అని కూడా అంటారు. ఇదైతే మాత్రం మాన్యువల్ గా మనం ఓపెన్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత సన్ రూఫ్ అనమాట. సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడే బటన్ ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కనుక బటన్ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ క్లోజ్ చేయాలంటే కూడా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే క్లోజ్ అయిపోతుంది. సో ఇది క్లోజ్ అయిన తర్వాత ఇది మాత్రం మాన్యువల్ గా క్లోజ్ చేసుకోవాలి. ఇది క్యాబిన్ లైట్, టచ్ చేస్తే ఆన్ అయిపోతుంది అనమాట. రేర్ వ్యూ మిర్రర్, ఇది మనం ఆటోమేటిక్ గా కాదు, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కో డ్రైవర్ పక్కన చూసినట్టయితే గ్లో బాక్స్ ఉంది. గ్లో బాక్స్ ఎంత ఉంది ఏంటి అనేది స్టోరేజ్ ప్లేస్ చూద్దాం. సో స్టోరేజ్ ప్లేస్ అయితే సఫిషియెంట్ గానే ఉంది. కో ప్యాసింజర్ కి ఏసీ వెంట్ ఉంది, అక్కడే దాని పక్కన అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. ఇదంతా కూడా లైట్ కలర్ అండ్ డైమండ్ కట్ తోటి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. ఇదంతా 3 కలర్స్ లో అయితే ఇది డిజైన్ చేశారు. ఫ్రంట్ క్యాబిన్ అంతా కూడా డార్క్, లైట్, డార్క్ అండ్ లైట్ గ్రే, దీని మీద మళ్ళీ ఒక వుడ్ ఫినిష్, గ్రే లోనే వుడ్ ఫినిష్ వచ్చేలాగా కింద అంతా సీట్ ఏదైతే కలర్ ఉందో అదే లైట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది. క్యాబిన్ లుక్ అంతా కూడా చాలా స్టైలిష్ గా ఉందండి. బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఈ కార్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి అప్రాక్సిమేట్ గా ఎక్స్ షోరూమ్ అయితే 7 lakhs పడుతుంది, ఆన్ రోడ్ అయితే 9 lakhs వరకు పడుతుంది బేసిక్ వేరియంట్. స్టిల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇన్ని ఫెసిలిటీస్ తో ఇంత ప్రీమియం లుక్ తో అయితే కారు అదిరిపోతుందనే చెప్పాలి. సో మెయిన్ గా నాకేంటి నచ్చిందంటే పర్సనల్ గా డ్రైవర్ బిహేవియర్ చెప్తుందంటండి. అంటే మనం డ్రైవింగ్ చేసేదాన్ని బట్టి మనం డ్రైవింగ్ ఎలా చేస్తున్నాం అనేది రేటింగ్ కూడా ఇస్తుందంట. ఏడాపెడ క్లచ్ నొక్కడం, ఏడాపెడ బ్రేకులు కొట్టడం, కొట్టేసినప్పుడు కొట్టేసి లేదు నేను బెస్ట్ డ్రైవర్ అని చెప్పుకుంటుంటారు కదా, అలాంటి పప్పులు అయితే ఇక్కడ ఉడకవు. మనం డ్రైవింగ్ ఎంత బాగా చేస్తున్నాం, బెస్ట్ డ్రైవర్ అవునా కదా అనేది చెప్పేస్తుందంట. అది బాగా నచ్చింది. ఏదో రిజల్ట్ కోసం వెయిట్ చేసినట్టు చేయాలి. ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి వాళ్ళు డ్రైవింగ్ ఎలా చేస్తున్నారో టెస్ట్ చేసి వాళ్ళని ఆడుకోవచ్చు శుభ్రంగా. బ్యాక్ రో లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. కూర్చోగానే నాకైతే కంఫర్ట్ అనమాట. మెయిన్ అయితే సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్యూయల్ కలర్ లో కనిపిస్తుంది. బాడీ అయితే డార్క్ కలర్ లో ఉంది, దానికి ఆపోజిట్ కలర్ లైట్ కలర్ అయితే తీసుకున్నారు. తీసుకుని దానిపైన సీట్ కూడా సెల్ఫ్ డిజైన్ తోటి కొంచెం ఇలా స్టిచ్ చేసింది కదా, దీని వల్ల ఏంటంటే దీని సీట్ లుక్ కూడా బాగా పెంచుతుంది అనమాట. ఇది బ్లాక్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారు. 3 ప్యాసింజర్ కి సీట్ బెల్ట్ ఉంది అండ్ 2 passengers కి మాత్రమే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మిడిల్ లో మనకి ఆర్మ్ రెస్ట్ ఉంది. ఆర్మ్ రెస్ట్ లో 2 cup holders అయితే ఉన్నాయి. ఫోల్డబుల్ హ్యాండిల్స్ అన్నమాట. బోత్ సైడ్స్ కూడా క్యాబిన్
హాలోజన్ లైట్ ఇచ్చారు. డోర్ కూడా ఓపెన్ చేయగానే హాట్ ప్లాస్టిక్ బ్లాక్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఇక్కడ కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. డైమండ్ కట్ లో సెల్ఫ్ డిజైన్ అయితే యూజ్ చేయడం జరిగింది. కార్ అవుటర్ పార్ట్ అండ్ ఇన్నర్ పార్ట్ కూడా దీని లుక్ ని హైలైట్ చేయడం కోసం క్రోమ్ ఎలిమెంట్ హ్యాండిల్ చూస్తున్నాం. లాక్ అండ్ అన్లాక్ బటన్ అయితే ఇక్కడ చూస్తున్నాం. అండ్ కింద కూడా బ్లాక్ కలర్ లో ఇది కూడా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశారు. ఇక్కడ మనకి పవర్ విండో బటన్ వచ్చింది. ఇక్కడ చిన్న స్లాట్, చిన్న కీస్ గానీ చేంజ్ గానీ అలాంటివి పెట్టుకోవడానికి చిన్న స్లాట్. ఇది చూస్తున్నాం కొంచెం సాఫ్ట్ వచ్చేది కదా హార్డ్. సో ఆర్మ్ రెస్ట్ కి ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు అనమాట. ఇదంతా కింద బాటిల్ హోల్డర్ చూస్తున్నాం. ఇక్కడ పెద్ద స్పీకర్ అయితే చూస్తున్నాం డోర్ లో. మెయిన్ గా చెప్పుకోవాల్సింది డిజైర్ లో ఈసారి రేర్ ఏసీ వెంట్ అయితే ఇచ్చారు. చాలా క్యూట్ గా కనిపిస్తుంది. దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. అంటే క్లోజ్ అండ్ ఓపెన్ అండ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది అనమాట. పైకి కిందకి కూడా పెట్టుకోవచ్చు, లోపల కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ కింద మనం ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న స్లాట్ ఉంది, కీస్ గానీ ఏమన్నా పెట్టుకోవడానికి. ఇక్కడ 2 ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ వాళ్ళకి బ్యాక్ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యేటట్టు మిడిల్ లో ఇచ్చారు. మనకి క్లస్టర్ లో టైర్ ప్రెషర్ మానిటర్ కూడా చూపిస్తుంది. అండ్ యాంటీ థీఫ్ అలర్ట్ కూడా ఉందన్నమాట ఈ కార్ కి. ఇది 4th నెక్స్ట్ జెన్ సుజుకి కాబట్టి దీనిలో ఏమేమి ఉన్నాయంటే ఎమర్జెన్సీ అలర్ట్స్ ఉన్నాయి, బ్రేక్ డౌన్ నోటిఫికేషన్ వస్తుంది, అంటే మనం కార్ ని ట్రాక్ చేసుకోవచ్చు కదా అది కూడా ఉంది, జియో ఫ్యాన్సీ ఉంది, టైం ఫ్యాన్సీ ఉంది, వాలెట్ అలర్ట్ ఉంది, ట్రిప్ సమ్మరీ ఉంది, ఏరియా గైడెన్స్ అన్నమాట. జీపీఎస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓవర్ స్పీడ్ ని కంట్రోల్ చేసేటట్టు కూడా ఉంది. అంటే అలర్ట్ చేస్తుంది ఓవర్ స్పీడ్ అని. అప్పుడు మనం వాళ్ళకి కాల్ చేసాను మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఎల్ఎక్స్ఐ మనకి బేసిక్ వేరియంట్ ఈ మారుతి సుజుకి డిజైర్ లో సేఫ్టీ కోసం అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. ఇంకా హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్ రిమైండర్ ల్యాంప్ అండ్ బజర్ కూడా ఉందన్నమాట. అంటే సౌండ్ చేస్తుంది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే. కార్ లో కూర్చున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారో, అంటే 2 అయితే 2, 3 అయితే 3, 5 అయితే 5, అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కూడా రిమైండర్ అయితే చేస్తుంది. ఆటో డోర్ లాకింగ్ సిస్టమ్ ఉంది, హై స్పీడ్ వార్నింగ్ అలర్ట్ ఉంది. సో ఇన్ని సేఫ్టీ అయితే బేసిక్ లెవెల్ నుంచి కూడా ఇచ్చారు. ఇంకా ఈ కార్ డైమెన్షన్ విషయానికి వస్తే లెంత్ వచ్చి 3995 mm ఉంది, విత్ వచ్చి 1735 mm ఉంది. మారుతి సుజుకి డిజైర్ కార్ రివ్యూ అయితే చేసేసాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.